హాయ్ అండి. నమస్తే. తెలుగు నవల శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్త అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 42 వినేద్దామండి. నా పెళ్ళండాయ్ అని కేక పెడుతూ వచ్చింది ఉషా లోపలికి. సత్యం ఉలిక్కిపడి అబ్బా జడుచుకున్నాను ఏమిటా కేక అన్నాడు. పెళ్లి సంతోషం కదా మరి అంది శాంత. అంత కేక పెట్టకపోతే మాకు సంతోషం లేదేమో అనుకోరు మీరు? పెళ్లి వాళ్ళు షరతులేమిటో తెలుసా? ఉషా ఏ షరతులు ఒప్పుకోదని అందరికీ తెలుసు. ఇంకేముంటుంది, మీ బానిసత్వం పెద్ద షరతు. అది ఎలాగో ఉంది. అది కాదు ఇంకోటి, మీ అన్నగారి డబ్బుకి రెక్కలొచ్చాయి. అది ఉంది ఇంకోటి. ఆ పెంట షరతులన్నీ ఆలోచించడమేనా మా పని? జానకి నువ్వన్నా ఆలోచించు అంది ఉషా. మీరే చెప్పండి బాబు అంది జానకి. వాళ్ళకి బఫే డిన్నర్ కావాలట. పళ్ళు రాలగొడదామని చెప్పలేదు అన్నాడు సత్యం. బఫే డిన్నర్ ఏమిటి అంది జానకి. ఎవరికి వాళ్ళే తీసుకుని తింటారులే, ఎగబడి తినొచ్చని ఆ డిన్నర్ అంటే ఎగురుకుంటూ వెళ్తారు అంది శాంత. ఏదో జోక్ వేయాలని సత్యం ఆలోచనలో పడ్డాడు. అంతలో శేషగిరి వచ్చాడు. అతన్ని చూడగానే సత్యం తలలో పెనుగులాటే ఆలోచనలలో ఒక దారికొచ్చాయి. ఉషగారు బఫే డిన్నర్ ఇద్దాం, ఒప్పేసుకోండి అని ఒక కేక పెట్టాడు. ఏం చేయాలో తెలుసా? తినే పదార్థాలన్నీ టేబుల్ మీద పెడతాం కదా, ఆ టేబుల్ మీద నుంచి నేలకి అంటేలా 4 వైపులా పెద్ద పెద్ద దుప్పట్లు వేసేయాలి. టేబుల్ అడుగున దుప్పట్ల లోపల గిరిని, హరిని, ఇంకో 4 సుత్తులిచ్చి కూర్చోబెట్టాలి. తినేవాళ్ళు టేబుల్ దగ్గరికి ఆ పదార్థాలని వడ్డించుకోవడానికి వస్తారు కదా, ఒక గరిటో 2 గరిట్లో పెట్టుకోనిచ్చి దుప్పటి కింద నుంచి ఒక్కో కాలు మీద సుత్తి దెబ్బలు వేసేస్తూ ఉండాలి. ఒకసారి వచ్చినవాడు మళ్ళీ టేబుల్ దగ్గరికి చేస్తే రాడు. వచ్చాడంటే అయ్యిందే కాలి పెళ్ళి. వినేవాళ్లంతా ఒక్కొక్కళ్ళు నవ్వడం మొదలెట్టారు. సత్యం ఉత్సాహంగా వర్ణించుకుపోతున్నాడు. ప్లేట్లలోదంతా అయిపోయినా టేబుల్ దగ్గరికి రాడు. ప్లేట్లు నాకుతూ దూరంగా నించుంటాడు. పెట్టుకోండి వెళ్ళి అని ఎవరైనా అంటే అబ్బే కడుపు నిండిపోయిందండి అంటూ ప్లేట్లు మాత్రం వదలకుండా అంచును నాకుతూ దూరంగా తిరుగుతాడు. దగ్గరికి వచ్చాడో వేసేయాలి దెబ్బ కాలి మీద. కిక్కురు మనకుండా ఆవిడ దూరం పరిగెడతాడు. మన పదార్థాలన్నీ మనకే ఉంటాయి. మనం బఫే డిన్నర్ ఇచ్చినట్టు కీర్తొస్తుంది. ఉషా, మీరు తప్పకుండా ఈ సంబంధానికి ఒప్పేసుకోండి. ఆ పెళ్లి కొడుకు మీకు నచ్చకపోతే మర్నాడు వదిలేయొచ్చు. డిన్నర్ వ్యవహారం అంతా నేను మేనేజ్ చేస్తాను. గిరి 25 సుత్తులన్నా సంపాదించారు నువ్వు. ఒక్కొక్కళ్ళ చేతుల్లో 2 ఉండాలి. చంపలు నెప్పులు పెట్టేలాగా పడి నవ్వారు అందరూ. సుందరమ్మ కూడా చిన్నపిల్లలాగా వాళ్లల్లో కలిసి ఎవరో కొడుతున్నారని వాళ్ళు బళ్ళ కింద దుప్పట్లు తీసి చూస్తే అంది. చూడరు, ఆ డిన్నర్లకి ఎగబడేవాళ్ళు మహామర్యాదస్తులు. ఎవడికి వాడు ఏమి ఎరగనట్టు తప్పుకుపోతారు. కాలి మీద ఎవరో కొట్టారని ఇంకొకరికి చెప్పుకోవడం వాళ్ళకి సిగ్గు కదా. ఎందుకు చూడరు, చూస్తారులేద్దో అని వాదించారు మిగతా వాళ్ళు. సరే చూస్తే పెళ్లివాళ్ళు కదా అని మా పిల్లలు వేళాకోళాలాడారులేండి అంటాం. ఒక్కొక్కళ్ళు కాళ్ళు పచ్చడై కుంటుకుంటూ బల్ల దగ్గర నుంచి వస్తుంటే కుంటుతున్నారే అని రెండో వాళ్ళు అడుగుతారు. అబ్బే చెప్పు కరిచిందండి, అంతే అంతే అంటారు కాబోలు అని ఎవరికి తోచినట్టు వాళ్ళు వర్ణించారు. నా కాలి మీద తగిలిందా దెబ్బ, అందరికీ తగిలిందా అని ప్రతి వాళ్ళు మిగతా వాళ్ళని వారు చూపులు చూస్తారు. పెళ్లి విందులో వారు చూపులు ఎక్కువైపోతాయి కాబోలు అని పక్కపక్క నవ్వుకున్నారు. ఉషాన్న పరమ భయస్థుడు. 25 దాటిన చెల్లెలికి పెళ్ళవలేదే అని బాధపడిపోతుంటాడు. బస్సుల్లోనూ రైళ్లలోనూ సంబంధాలు మాట్లాడేస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు ఉషా అన్నిటినీ ఎగరగొడుతూ ఉంటుంది. పెళ్లివాళ్ల షరతులన్నీ వీళ్ళందరికీ చెప్పి నవ్విస్తూ ఉంటుంది. ఇంట్లో నవ్వులు సాగుతుంటే హేమ, సురేంద్ర కొత్త కారులో వచ్చారు. సురేంద్ర వాళ్ళ కంపెనీ వాళ్ళ కొత్త బ్రాంచీకి మేనేజర్ అయ్యాడు. అతనికి కంపెనీ వాళ్ళు కారు ఇచ్చారు. ఇదే వాళ్ళ కారులో రావడం మొదలు. అంతకు ముందు కూడా వాళ్ళు అప్పుడప్పుడు స్కూటర్ మీద వచ్చి కాసేపు కూర్చుని వెళ్లేవాళ్ళు. వీళ్ళొస్తే టైం వేస్ట్. అది కొన్నాం, ఇది కొన్నాం, ఆ సినిమా చూసాం, ఈ సినిమా చూసాం అని చెత్తంతా మాట్లాడతారు అని విసుక్కుంటుంది శాంత. హేమను దింపేసి సురేంద్ర వెళ్ళిపోయాడు. హేమ లోపలికొస్తూ ఉష కూడా ఉందా, ఏమిటి నవ్వుతున్నారు అంది. ఉషగారికో పెళ్లి సంబంధం వచ్చింది రండి, పెళ్లి వాళ్ళకి మర్యాదలు ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాం అన్నాడు సత్యం. అందరూ నవ్వులతో బఫే డిన్నర్ గురించి తలో ముక్క చెప్పారు. హేమ ఎడవలేక నవ్వినట్టు నవ్వింది.
వారానికో డిన్నర్కి వెళ్తూ ఉంటారు వాళ్ళు. అన్నిటికీ హాస్యాలే మీకు అంది కొంచెం నవ్వి. ప్రపంచమే హాస్యాస్పదంగా ఉందండి, మేమేం చెయ్యం అన్నాడు సత్యం. వీళ్ళ దగ్గరికి వచ్చి కాసేపు ఏదన్నా వాదం వేసుకుని మాట్లాడి వెళ్ళాలంటే హేమకి ఒక్కోసారి సరదాగానే ఉంటుంది. తన భర్త నిజంగానే ప్రేమగా ఉన్నట్టు, కొన్నాళ్లకైనా వీళ్ళు ఒప్పుకోకపోరన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఆడవాళ్ళ ఇబ్బందుల గురించి వీళ్ళేమైనా మాట్లాడుతూ ఉంటే అలాంటి సమస్యలేవి తనకి వర్తించవన్నట్లు ప్రవర్తిస్తుంది. తన భర్త తనని దెబ్బలు కొట్టడమో బూతులు తిట్టడమో చేయడు కాబట్టి తను ఎంతో స్వేచ్ఛగా ఉన్నాను అనుకుంటుంది. మా ఇంట్లో ఇద్దరం సమానమే అంటూ ఉంటుంది. ఎలాగో అవకాశం కల్పించుకుని మాటల మధ్య ఆ ఇల్లే అతనిది, ఇక సమానం ఎక్కడా అంటే దానికి జవాబు చెప్పకుండా ఇంకేదో మాట్లాడుతుంది. ఒకసారి ఇంటి పనుల గురించి మాటలు వచ్చి శాంత అంది, నేను ఈ మధ్య చాలా పుస్తకాలు చదివాను. ఇంటి పని గురించి నాకు ఇంకా ఖచ్చితమైన అభిప్రాయం ఏర్పడింది. భార్య కూడా బయటికి వెళ్ళి ఉద్యోగం చేసే కుటుంబాల్లో భర్త అనేవాడు ఇంటి పనుల్లోకి పిల్లల పనుల్లోకి రాకపోతే ఆ దాంపత్యం పాతకాలపు ఫ్యూడల్ దాంపత్యం కన్నా అదో గతిలో ఉంది అని ఘంటారావంగా చెప్పొచ్చు అంది. ఆ విషయం మీద వ్యతిరేకంగా మాట్లాడడానికి ఏముంది? అందులోనూ ఉద్యోగం చేసే ఆడవాళ్ళు మాట్లాడడానికి ఏముంది? కానీ చాలా మంది మాట్లాడతారు వ్యతిరేకంగా శాంతతో. కోర్టులో మధ్యాహ్నం వేళ ఆడ లాయర్ల గదిలో ఈ పని పాటల మీద ఏదైనా ప్రసక్తి వస్తే, మగాళ్ళేం చేస్తారు ఇంట్లో పనులు, ఎంతైనా గాజులు చేయి పడకపోతే వంటికి రుచే రాదు అంటారు చాలామంది. అయితే ఆ వంట చేసే కాసేపు మగాళ్ళని గాజులు వేసుకోమనండి, అదో సమస్య అంటారు శాంత, ఉష, ఇంకా ఒకరిద్దరు అలాంటి వాళ్ళు. అందరూ నవ్వుతారు గాని వాళ్ళ ధోరణి వాళ్ళదే. మగాళ్ళ పని గురించి ఏమైతే ఇంకోలా మాట్లాడుతుంది. మా వారు కష్టపడితే నేను చూడలేను బాబు అంటుంది మొదట నుంచి ఇదో పాట. మా వారు బొత్తిగా పిచ్చిమాలోకం, వంటింట్లోకి వస్తే చేతులు ఎక్కడ కాల్చుకుంటారో అని భయం నాకు. మా వారికి అన్నీ నేనే అమర్చి పెట్టుకునేదాన్ని, అలా చేస్తేనే తృప్తి నాకు అని వాళ్ళ వారిని ఒక చంటి పాపాయిని చేసుకుని ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది. నిజమైన చంటి పాపాయిల మీద ఏ ముద్దులు లేవు, ఏ శ్రద్ధలు లేవు. తన పిల్లాన్ని 3 నెలలప్పుడే తల్లి మీద పారేసింది. మా వారు పసిపిల్లాడు అని నిమిషం నిమిషం కాకాపడుతూ తిరిగితే ఆ మావారి ఎరుగుళ్ళు కాస్త తగ్గుతాయి. ఆ రకంగా భర్తల పెత్తనాల నుంచి కాస్త బయటపడాలని చూస్తారు కొందరు ఆడవాళ్ళు. ఆ పూట వాదోపవాదాల్లో సురేంద్ర కూడా కలగజేసుకుని ఈ రోజుల్లో కుక్కర్లు, గ్రైండర్లు, ఓవెన్లు, హాట్ ప్లేట్లు ఎన్నో వచ్చేసాయి. మా వంటలు చూడండి, అన్నీ మిషన్లే, అంతా మెకనైజ్ చేసేసాము. ఈ రోజుల్లో వంటేం కష్టం, చాలా తేలిక అన్నాడు. సత్యం చప్పున ఆ తేలిక పని మీరెందుకు చేయరు, అది మగాళ్ళు చేసినా తేలికేగా అన్నాడు. సురేంద్ర జవాబు చెప్పలేక అదోలా నవ్వేసి ఊరుకున్నాడు. ఇంకో సందర్భంలో కూడా సురేంద్ర, కుటుంబ బాధ్యత భర్తే మోస్తే భార్యకే సుఖం కదా అన్నాడు. ఆ సుఖం భర్తే అనుభవించరాదు, ఆ బాధ్యత భార్యకే అప్పుచెప్పరాదు అన్నాడు సత్యం అప్పుడు కూడా. అలాగా తన వాగ్బాణాలు తనకే ఎదురు తిరగడం చూసి ఆ బ్రాంచి మేనేజర్ గారు వీళ్ళింటికి వచ్చినప్పుడు నోరు తెరవడం మానుకున్నారు. తరువాత రావడం కూడా మానుకున్నాడు. భార్యాభర్తల సమానత్వం గురించి మాటలు వస్తే ఎప్పుడు అతను, హేమకేం తక్కువ, ఇప్పుడు తన సంపాదన తనకే ఉందిగా, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయకపోతే మగాళ్ళ కన్నా తక్కువగా ఉన్నారనుకోవచ్చు గాని ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇక సమస్య ఏముంది అంటూ ఉంటాడు. ఆడవాళ్ళు ఒక డిగ్రీ వరకు చదువుకుని ఉద్యోగం చేసి కొంత సంపాదిస్తూ ఇల్లు చూసుకుని సంసారం చేసుకుంటూ ఉంటే ఇక వాళ్ళ సమస్యలన్నీ తీరిపోయినట్టే. ఆ మార్గం బహు సుందరమైనది అతని దృష్టిలో. స్త్రీ పురుష సహజీవనానికి ఉన్నత రూపం ఆ రకం సంసారమేనని అతని గాఢాభిప్రాయం. వంటింట్లో 10 యంత్రాలు అమర్చుకుంటే సంసారం స్వర్గతుల్యమైపోతుందని, అందరి వంటిళ్ళు ఆ దశకు చేరితే ఇక మానవ సమాజం ఉన్నంతకాలం ఆ వంటిళ్ళు అలాగే అలరారుతాయని అతని గాఢ విశ్వాసం. అనేక పట్టణాల్లో తన యజమానుల కంపెనీలు, తన బ్రాంచి మేనేజర్ గిరి, తన బూర్జువా సంఘ సంస్కరణవాదం, కుటుంబం మీద తన భర్త హోదా అవన్నీ అలాగే భవిష్యత్తులో చెక్కు చెదరకుండా సాగిపోతాయని ఆ యువక రత్నానికి అంచలంచలమైన నమ్మకం. అతని బానిస రత్నానికి అతనే గొప్ప జ్ఞాని, మేధావి, అతని అభిప్రాయాల మీద మహాగురి. అసలు రహస్యం ఆ గురి అతని అభిప్రాయాల మీద కాదు, అతని సంపాదన మీద, హోదా మీద, పెత్తనం మీదనో. వాళ్ళకి వీళ్ళకి కొన్నాళ్ల పాటు చిన్న చిన్న వాదోపవాదాల తర్వాత ఆ ఘర్షణలన్నీ ఆగాయి, రాకపోకలు కూడా తగ్గాయి.
ఎప్పుడైనా హేమే వస్తూ ఉంటుంది, కొత్త బట్టలో కొత్త నగలో ప్రదర్శించవలసి వచ్చినప్పుడు. తమ దిగిన కొత్త కారు గురించి ఎవరూ అడక్కపోవడంతో హేమకి చాలా నిరుత్సాహం అయ్యింది. గేటు ముందు కారు దిగగానే ఇంట్లో వాళ్ళంతా బయటకొచ్చి కొత్తదా కొత్తదా కంపెనీ ఇచ్చిందా అంటారనుకున్నారు వాళ్ళు. ఒక్కరూ బయటికి రాకపోయేసరికి హేమ కారు దిగి నెమ్మదిగా లోపలికొచ్చింది. సురేంద్ర ఒకసారి కారు హారన్ మోగించి అరగంటలో వస్తాను అని ఇంగ్లీష్లో చెప్పి వెళ్ళిపోయాడు. బఫే డిన్నర్ నవ్వులయ్యాక హేమ అంది, నేను డ్రైవింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. మీ ఇంటికి అటువైపు ఖాళీ జాగా చాలా ఉంది. రోజు ఇక్కడికి వచ్చి నేర్చుకుంటే బాగుంటుందా అంది. తనకు పెద్ద సమస్య వచ్చి పడ్డట్టు, ఆ సమస్య మీద అందరినీ ఆలోచించమన్నట్టు. ఒక్కరూ మాట్లాడలేదు. 2 నిమిషాలు చూసి ఆ సంగతి వదిలేసి తన వ్యక్తిత్వాన్ని చాటే ఒక పని ప్రకటించింది. నిన్న మా ఫ్రెండ్ ఒక అమ్మాయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. సూత్రం వేసుకోలేదు. నేను కూడా తీసేస్తానని మా వారిని అడిగితే తీసేస్తే తీసేయి, నీ ఇష్టం అన్నారు. నేను తీసేశాను అని సూత్రాలు లేని గొలుసు పైటలోంచి తీసి చూపించింది. శాంత, ఉష నవ్వడం మొదలెట్టారు. సత్యం నవ్వు ఆపుకోలేక ముఖం చాటేసి మెట్ల మీదకి పెరిగెత్తాడు. జానకి వంటింట్లోకి వెళ్ళిపోయింది. శాంత చనువుగా అక్కతో, మా దగ్గర అంటే అన్నావు గాని ఎక్కడా అనుకు ఇలాంటి మాటలు అంది. సూత్రం తీసేయాలంటే మీ వారిని అడగడం ఎందుకండి అంది ఉష నవ్వు మొహంతో. ఏం అడిగితే ఆయన కాదనరుగా. కాదంటే అనరు. ఆయన నేను ఒప్పించగలను. ఆయన ఒప్పుకోవడం ఎందుకు అసలు? మీ మెడలో సూత్రం ఉండడం ఉండకపోవడం మీ ఇష్టం. అది ఆయన కట్టిందే కదా. సూత్రాలు అనవసరమని తెలియనప్పుడు కట్టించుకున్నారు, తెలిసినప్పుడు తీసేస్తారు. అది మీ ఇష్టం. సూత్రాలు అనవసరమే అంటారా? అదేమిటి, తీసేస్తానని మీరే అన్నారుగా. అన్నారనుకోండి, అనవసరంగాక ఏమిటండి? ఆయన మీ మెడకి తాడు కట్టాడు గాని మీరు ఆయన మెడకి కట్టారా? అది గ్రహించుకుంటే ఇంకా మెడలా తాడుంచుకోగలరా? అలా సాగింది సంభాషణ. గొడవలు రాకుండా చేసుకునే పనికి గొడవలు పెట్టుకోవాలంటారు మీరు అని నవ్వింది హేమ. ఏమిటి తెలివి తక్కువ అన్నట్టు. కరెక్ట్, నీ సిద్ధాంతం అంతా 2 ముక్కల్లో చెప్పావు అంది శాంత వేళాకోళంగా. గొడవలు రావడం రాకపోవడం ఎలా ఉంటుందంటే నేను సంగతి చెప్తా వినండి అని ఒక ఉదాంతం మొదలుపెట్టింది ఉష. మా బంధువులో ఒక ఆవిడ 15 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తుంది. 6 నెలల కిందట ఆవిడకి ప్రమోషన్తో ట్రాన్స్ఫర్ అయింది. ఆ ప్రమోషన్తో ఈవిడ ఉద్యోగం భర్త ఉద్యోగం కన్నా పెద్ద ఉద్యోగం అయింది. జీతం కూడా ఎక్కువైంది. నువ్వు ఇంకో ఊరు వెళ్తే ఇల్లు పాడైపోతుంది, వెళ్ళొద్దు. ప్రమోషన్ వద్దు, ఏమీ వద్దు, మనిద్దరికి ఇక్కడ వచ్చేది చాలు అన్నాడు భర్త. నీకు ప్రమోషన్ వస్తే నువ్వు వెళ్ళేవాడువా కాదా? అప్పుడు నేను ఒక్కదాన్ని ఇల్లు చూసుకునేదాన్నా కాదా? 1 ఏడాది పాటు నువ్వే ఇల్లు చూసుకో. వీలైనంత తొందరగా మళ్ళీ ట్రాన్స్ఫర్కి ప్రయత్నిస్తాను. ప్రమోషన్ వదులుకోవడం ఎందుకు అంది భార్య. పిల్లల్ని చూసుకోవడం నాకు రాదు, ఎంతైనా తల్లి ఉన్నట్టుంటుందా అన్నాడు భర్త. ఇన్నాళ్ళు నువ్వు ఇంటి బాధ్యత లేకుండా ఫ్రీగా తిరిగావు. ఇప్పుడు కాస్త ఇంటి పట్టున ఉండి బాధ్యత తీసుకోవడానికే. నేను 15 రోజులకోసారి వస్తూనే ఉంటాను. నీకే ప్రమోషన్ వస్తే నిన్ను వెళ్ళొద్దని నేనంటారా అని భార్య. అది వేరు అని భర్త. అయితే నేను పిల్లల్ని నాతో తీసుకుపోయి అక్కడ స్కూళ్ళల్లో చేర్పిస్తాను అంది భార్య. అలా వీల్లేదు, వాళ్ళు లేకపోతే నేను ఉండలేను, నువ్వు లేకపోయినా నేను ఉండలేను, అసలు వెళ్ళొద్దు నువ్వు అన్నాడు. అయితే కొన్నాళ్ళు నువ్వు సెలవు పెట్టి నాతో వచ్చాయి, తర్వాత మళ్ళీ వచ్చేద్దాం. లేకపోతే నువ్వు కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. నా ప్రమోషన్ వదులుకోవడం తెలివైన పని కాదు అంది. ఎన్ని విధాలు చెప్పినా వినడే. భార్య వెనకాల వెళ్ళడం నామోషి. భర్తల వెనకాల పడి భార్యలు ఎక్కడికంటే అక్కడికి పోవాలి గాని భార్య కోసం భర్త ఒక్క అంగుళం కూడా కదలకూడదు. భార్య తనకన్నా పెద్ద ఉద్యోగంలో ఉండడం భర్తకి ఇష్టం లేదు. మొదటి కారణం అది. పిల్లల్ని తీసుకురావడ ప్రమోషన్ ఊరికి వెళ్ళిపోయింది. ఇద్దరికీ రాకపోకల్లేవు. ఉష ఆ చివరి మాటలు అనగానే ఎంత పెంకి మనిషా బాబు అని హేమ, ఎంత గొప్పగా ప్రవర్తించిందో అని శాంత ఒకేసారి ఆశ్చర్యపోతూ అన్నారు. ఉష నవ్వి, గొడవలు రావడం రాకపోవడం అలా ఉంటుంది. అన్నిటికీ పడుంటే ఏ గొడవలు రావు, కొంచెం ఆలోచిస్తే అన్నీ గొడవలే అని ముగించింది. హేమ రాగానే సుందరమ్మ కూడా అక్కడికే వచ్చి కూర్చుంది. ఉష చెప్పింది వింటుంటే సుందరమ్మకి ఒక విషయం గుర్తొచ్చింది. నువ్వు చెప్పిన దాంట్లో అంత గొడవలు తెచ్చుకునేదేముందిలేమ్మా. బదిలీ ఊరికి వెళ్తే వెళ్ళొచ్చు, మానితే మానొచ్చు. అంతకాలం ఇల్లు చూసుకోవడం అలవాటు లేని మనిషి అప్పుడు చూసుకోమంటే ఏం చూసుకుంటాడులే. అంతకన్నా ఘోరాలు జరుగుతూ ఉంటాయి చాలా కొంపల్లో అంది. సుందరమ్మకి అంత ఘోరంగా కనపడ్డ సంగతులేమిటా అని అందరికీ ఆశ్చర్యం వేసింది. ఆ మధ్య పుట్టింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చింది కదా సుందరమ్మ. అక్కడ విన్న సంగతి ఒక్కటే చెప్పుకొచ్చింది.
ఆ ఊళ్ళో వాళ్లే కాకినాడలోనో ఎక్కడో ఉద్యోగాలు చేస్తున్నారట భర్త భార్య కూడా. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇంట్లో పని కోసమని వాళ్లతో పాటు 12 ఏళ్ల పిల్లని తీసుకెళ్లారు. ఆ పిల్ల అక్కడే పెద్ద మనిషి అయింది. 4 నెలలు తిరిగేటప్పటికి ఆ పిల్లకి నెల తప్పింది. ఎవడితో తిరిగావేముండా, మాకు మాట తెచ్చావేముండా, నీలాంటి అడుక్కునే ముండల్ని నమ్మకూడదే, మీకు నీతి జాతి ఉండదే అని యజమానురాలు ఆ పిల్లని తిట్టడం కొట్టడం మొదలెట్టింది. ఆ పిల్ల చివరికి అసలు మనిషి ఎవరో బయట పెట్టింది, అన్నయ్య గారు అని. అన్నయ్య గారంటే ఆవిడ భర్తే, నీతి జాతి గల భర్త. ఆయన్ని అన్నయ్య గారనే పిలవమన్నాడు మొదటి నుంచి. ఆ పిల్లకి అలాగే అలవాటైంది. ఆ అన్నయ్య గారు మొదట దబాయించి ఏమో దొంగముండ ఎవడితో తిరిగిందో అని తప్పుకోవాలని చూశాడు గాని ఆ పిల్ల చాలా రుజువులు చెప్పగలిగిందే. అన్నయ్య గారు తనతో ఎలా మాట్లాడాడో, ఏమేమి కొనిపెట్టాడో అన్నీ బయట పెట్టింది. ఎప్పుడూ చాక్లెట్లు ఇచ్చేవాడట. ఆ చాక్లెట్ కాగితాలన్నీ తన పెట్టె అడుగున దాచుకుంది. వాళ్ళ ఊళ్ళో పిల్లలకి చూపించాలని జడపిన్నులు, రిబ్బన్లు, గాజులు ఇంకా అలాంటివన్నీ దాచుకుంది. ఆ పిల్ల పెద్ద మనిషి అవ్వక ముందు నుంచే అన్నయ్య గారు అలా ప్రవర్తించేవాడని చెప్పింది. ఆ రుజువులన్నీ అయ్యాక ఇంట్లో 10 రోజులు ఏడుపులు మొత్తుకోళ్లు సాగాయి. ఆ పిల్లకి కడుపు తీయించేసి డబ్బిచ్చి ఊరు పంపించేశారు. ఆ మరుసటి నెలలో ఆ భార్యాభర్తలు ఒక పెళ్లికి వచ్చారు. వాళ్ళ సొంతూరు. సుందరమ్మ ఆ ఊళ్ళో ఉన్నప్పుడు. అప్పటికే కథంతా విని ఉన్న సుందరమ్మ వాళ్ళ కాపురం ఇంకేం అతుక్కుందిలే అనుకుంది. కానీ వాళ్ళని ఆ పెళ్లిలో చూస్తే వాళ్ళ ముస్తాబులు, పిలుపులు, వేళాకోళాలు, ఉద్యోగం గప్పలు, చెప్పుకోవడాలు అదంతా చూస్తే ఇంత సిగ్గుమాలిన బతుకులు బతకాలా అని సుందరమ్మకి యావగింపు పట్టింది. అన్నయ్య గారి నిర్వాకం ఆ పెళ్లిలో అందరికీ తెలుసు. అయినా అందరూ ఆయనకి గౌరవాలే, ఏమీ జరగనట్టే అందరూ అతనితో మాటలు. అంతమందిలోకి రావడానికి వాళ్ళకి అసలు మొహాలు ఎలా చెల్లాయో. పోని వస్తే వచ్చారు, ఎవరి దారిన వాళ్ళు ఉండక అందరి మధ్య ఆ వేళాకోళాలేమిటి అనుకున్నాను. కొంతమంది చాటు మాటుగా, పైకి మళ్లీ మర్యాదలే. ఆవిడ జన్మలో ఆ మొగుడి ముఖం చూడకూడదని సుందరమ్మ అనుకోలేదు గాని అన్నయ్య అన్నయ్య అని పిలిచే 12 ఏళ్ల పిల్లని, ఊళ్ళో నుంచి చాకరీకి తెచ్చుకున్న పేద పిల్లని అలా చేశారంటే మాత్రం ఆవిడ హృదయం భగ్గుమంది. నేనన్నా తిరగకుండా మొగుడితో పెళ్లికి రావడం ఎందుకు సిగ్గులేక అంది మరదళ్లతో. ఆ కథంతా ఇప్పుడు చెప్పి పోట్లాడితే అది పోట్లాట కాదు. ఆ ఇల్లాలు అంతా సరిపెట్టుకుంది. అలా ఉంటాయమ్మా చాలా మంది కాపురాలు. పైకి చూస్తే అందరివి గొప్ప సంసారాలే అంది ఆ సంగతంతా తలుచుకున్న కోపంతో. ఎన్నెన్నో విషయాలకి సర్దుకుపోతూ రాజీలు పడుతూ బతికే ముసలమ్మలు కూడా రోత పుట్టించే ఘోరాన్ని తేలిగ్గా తోసిపారేసింది ఆ మహా ఇల్లాలెవరో, ఆ అన్నయ్య గారి బానిస. ఎవరూ మాట్లాడలేదు ఆ ఇల్లాలి గురించి. వినడానికి చీదర పుట్టింది. హేమ ఏదో అనబోయింది గాని అందరి ధోరణి చూసి జంకి ఊరుకుంది. ఆ పూట కొత్త కారు ప్రదర్శన లేకపోతే వీళ్ళింటికి వచ్చేది కాదు. ఇక్కడికి వస్తే ఎప్పుడూ ఇలాంటి మాటలే. 10 నిమిషాలు కూర్చుంటే పారిపోవాలి అనిపిస్తుంది. గేటు దగ్గర కారు హారన్ వినబడింది. మా వారు వచ్చేశారు అంటూ చెంగిర లేచింది హేమ. శాంత, ఈ మధ్య రావడం లేదేమే, అమ్మ గోల పెడుతుంది అంది చెల్లెలితో. టైం ఉండడం లేదు, రేపు వస్తారని చెప్పు అన్నట్టు. జానకి ప్రసవించిందట కదా, ఎన్నాళ్ళయింది? నెల దాటింది. చంటి పిల్లాడు ఉన్నట్టే లేదే ఇంట్లో, నిద్రపోతున్నాడు. పిల్లాడిని చూస్తానంటుందేమో అనుకుంది జానకి. హేమ గేటు వైపు నడుస్తూ, శాంత, మీరెప్పుడైనా పిక్చర్కో షాపింగ్కో వెళ్తే నాకు ఫోన్ చేయి, కారు పంపిస్తాను, డ్రైవర్ కూడా ఉన్నాడు, కంపెనీ కారైనా మనకేం ఇబ్బంది లేదు అంది. శాంత నవ్వి ఊరుకుంది. వీళ్ళ ముందు తన గొప్పదనం వెదజల్లుకోలేని సరికొత్త కారు సిగ్గుపడ్డట్టు నిశ్శబ్దంగా కదిలి చప్పుడు చేయకుండా జారుకుంది. ఈ పూట రాలేదే నర్సమ్మ అని విసుక్కుంది సుందరమ్మ సత్యం రాగానే. మళ్ళీ ఏం గొడవ పెట్టాడో అన్నాడు సత్యం. జానకి అంట్లు తోముతుంటే తను కూడా బట్టలు మార్చుకుని వచ్చి తోమిన గిన్నెలన్నీ కడిగాడు. కొన్నాళ్ల నుంచి నర్సమ్మ గురించి కొత్త విచారం పట్టుకుంది సత్యానికి. రోజంతా గొడ్డులాగా కష్టపడుతూనే ఉంటుంది. అయినా రోజూ పోట్లాటలే ఇంట్లో. 30 ఏళ్ళుంటాయో లేదో, 40 ఏళ్ల మనిషిలా అయిపోయింది. 4 పిల్లలు చచ్చిపోయారట. ప్రస్తుతానికి 3 పిల్లలున్నారు. గట్టిగా గాలేస్తే ఎగిరిపోయేలా ఉంటుంది. అంత బలహీనంగా ఉన్న మనిషితో పని చేయించుకోవడం ఏమిటనిపిస్తుంది పూట పూట. కానీ మానయమనడానికి నోరు రాదు. ఎప్పుడో తెల్లారు గట్ల లేచి తన ఇంటి పనులు, 2 ఇళ్లలో పాచి పనులు చేసుకుని కూలికి కూడా వెళ్తుంది. చీకటి పడుతుంటే కూలి పని నుంచి తిరిగొచ్చి మళ్ళీ అంట్లు తోమే పని చేసి ఇంటికి వెళ్ళి అప్పుడు పిల్లలకి ఉడకేసి పెడుతుంది. పిల్లలకి నీళ్లు నిప్పులు అప్పుడు చూస్తుంది. అంత కష్టపడుతున్న రోజు పోట్లాటలే ఇంట్లో.
అతను కూడా కూలికి వెళ్తాడు. బుద్ధి పుట్టినప్పుడు డబ్బు ఇంటికి తీసుకురాడు ఎప్పుడో గాని. ఏదో ఒక వంక పెట్టి పెళ్ళాన్ని కొడుతూ ఉంటాడు అస్తమాను. ఘోరమైన అనుమానం పెళ్ళం మీద. నేను కాలు కదపకుండా గుడిసెలో కూకుంటాను, నువ్వే పోషించు అంటుంది. ఎదురు మాట్లాడిందని బూతులు కూస్తూ మళ్ళీ కొడతాడు. అంత కష్టపడి బతుకుతుంది, అయినా దెబ్బలే అని నరసమ్మ గురించి ఆలోచించినప్పుడల్లా సత్యానికి పిచ్చెత్తినట్లుంటుంది. బయట కూలి పనులు, పాచి పనులు, మళ్ళీ ఇంట్లో పనులు. వాళ్ళ శరీరాలకి అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుందో అంటుంది జానకి అస్తమాను. అందుకేగా 25 60 ఏళ్ల వాళ్ళైపోతారు అంటాడు సత్యం. పేదరికం పీడలాగుంది. పోనీ తినో తినకో ఎలాగో బతుకుతారనుకుంటే ఆ మొగుడి గోలొకటి. వాణ్ణి బెదిరించే మార్గం ఏమిటా అని చాలా మార్గాలు ఆలోచిస్తూ ఉంటాడు సత్యం. ఎంత చెప్పినా నరసమ్మ కలిసి రాదు. చెప్పి చెప్పి విసుగొస్తుంది. వీళ్ళకి ఉపయోగపడే ప్రజాకోర్టులు, విప్లవ మహిళా సంఘాలు ఎప్పటికి రాను. మళ్ళీ ఏదో గొడవ ఉంటుంది అని మాట్లాడుకుంటుంటే వచ్చింది నరసమ్మ దిగాలుగా. లే అయ్యా, నువ్వెందుకు అడిగినావు, నేను రానా అని మిగిలిన గిన్నెల ముందు కూర్చుంది. ఏడ్చిన మనిషిలాగా కళ్ళుబ్బి మొహం అంతా వాచిపోయింది. కొట్టాడా అన్నాడు సత్యం మాతృతగా. బొటపడా కన్నీళ్లు కాచింది. నీ కష్టంతో నువ్వు బ్రతుకుతున్నావు, అతనితో తిట్లు దెబ్బలు ఎందుకు తింటావు, చెప్తే వినవు అన్నాడు సత్యం విసుక్కుంటూ. యాడికి ఓడనయ్యా పిల్లలతో అంది. మా ఇంటికొచ్చాయి, ఎప్పుడో చెప్పంగా, కొన్నాళ్ళు ఇక్కడుండు, తర్వాత చూద్దాం. బేపనాయన్ని మరిగా అంటారయ్యా నలుగురోను అంది ఏడుస్తూ. సత్యాన్ని బేపనాయన అంటుంది. వీళ్ళు మాంసం తింటారని తెలిసినా అలాగే అంటుంది. ఆ జవాబుతో సత్యం మాట్లాడలేకపోయాడు. అంటే అంటారులే నరసమ్మ, అలాంటి మాటలు లెక్క చేయకూడదు అంది జానకి. నరసమ్మ మాట్లాడలేదు. పిల్లలు తను బ్రతికేది తన రెక్కలకిష్టం మీదే. అయినా వాడి చేతిలో నుంచి బయటపడ్డానికి ఒకటే భయం, ఒకటే తటపటాయింపు. ఒకసారి నరసమ్మకి ఫస్ట్ నాడే జీతం ఇస్తే ఆ డబ్బు చూసి అతను పెద్ద పోట్లాట పెట్టాడు. ఫస్ట్కే జీతం ఇచ్చేవాడెవడే, ఎవడికాడి నుంచో తెచ్చినావు అని దొంగని కన్నంలో పట్టుకున్నంత సంబరంగా ఇరుగు పొరుగుల్ని పిలిచి, మీరే చూడండి ఏం చేసిందో అని ఆ డబ్బు వాళ్ళ ముందు పడేశాడు. వాళ్లలో 2 పెద్ద మనుషులు సుందరమ్మ దగ్గరికి వచ్చి, నరసమ్మకి జీతం ఇచ్చినారమ్మా అని అడిగారు. సాయంత్రమే ఇచ్చేసాగా నేను అంది సుందరమ్మ. వాళ్ళు తిరిగి వెళ్లి నరసమ్మ మొగుడిని చివాట్లు పెట్టారు. అతనికి అప్పటికి అనుమానం పోదు. 4 రోజులు అడిగించుకోకుండా ఫస్ట్ నాడే జీతం ఇచ్చాడంటే నరసమ్మ మీద మోజు లేకపోతే ఎందుకిస్తాడు, ఏ ఇంటి మగాడైనా అని పెద్ద సందేహం. అన్నీ అలాంటి గొడవలే అతనితో. పనంతా అయ్యాక నరసమ్మ వెళ్ళబోతుంటే, మళ్ళీ పోట్లాట ఎందుకొచ్చింది నరసమ్మ అని అడిగాడు సత్యం. పిల్లదాన్ని ఎన్నడూ ఆడుకోనియడయ్యా, దినమంతా పలక మీద రాసుకుంటూ కూకోమంటాడు. రాయకుంటా తిరిగితే రాసేదెవడే, నీ అమ్మ మిండడా అని దాన్ని కొట్టిండయ్యా. చిన్నపోరడు పాక్కుంటూ దగ్గరికి పోతే నిన్నెవడెత్తుకుంటాడ్రా, నువ్వు నాకు బుట్టినావరా అని పోరండి నూకిండు. యాస్టుకొస్తుందయ్యా ఆయనతో అని మళ్ళీ మనసులో దుఃఖం పొంగి అలాగే నిలబడి ఏడ్చింది. మనుషులు ఏడవడం అప్పుడే కొత్తగా చూసినట్టు మనుషులు పెద్దవాళ్ళయ్యాక కూడా ఏడుస్తున్నారు అని కొత్తగా ఆశ్చర్యం వేసింది సత్యానికి. చంటి పిల్లలు ఏడవడం ప్రకృతి సహజం. 25 ఏళ్ల మనిషి వలవలా ఏడుస్తుంటే ఎంత నిస్సహాయంగా ఉందా మనిషి. ఊరుకో, ఎందుకు ఏడుస్తావు, ఎదురు తిరిగి కోట్లాడాలే, ధైర్యంగా ఉండాలే అన్నాడు సత్యం. కోట్లాడినానే గదయ్యా, జుట్టు పట్టి ఈడ్చి చెంప మీద కొట్టిండో. ఇట్లా ఊరుకుంటే లాభం లేదు నరసమ్మ, మీ ఇళ్ళ దగ్గర పెద్ద మనుషులతో చెప్పావా? చెప్పినా ఒకటే, చెప్పుకున్నా ఒకటే. పెద్ద మనుషులు సివాట్లు పెట్టిపోతారు. ఈయన మళ్ళా షురూ చేస్తాడు. ఎంతకాలం జెదురును, బాయిలో కురికి పేరం తీసుకుంటే పోతదయ్యా అనుకుంటా వెళ్ళిపోయింది. ఎప్పుడూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండే సత్యం వాళ్ళు నరసమ్మ వెళ్ళాక ఎంతోసేపటిదాకా దిగులు పడుతూనే ఉన్నారు. కూలీ నాలీ చేసుకునే ఆడవాళ్ళు ఎంతో స్వతంత్రంగా ఉంటారంటారే అంది జానకి ఆశ్చర్యంగా. అవన్నీ పిచ్చి మాటల్లే, వాళ్ళకి కాస్త సొంత సంపాదన ఉంటుందని అలా అనుకుంటారు గాని మగాడి పెత్తనం నుంచి స్వతంత్రం ఏ ఆడవాళ్ళకి లేదు. పేదవాళ్లల్లో అసలే లేదు. ఆడది అణిగి మణిగి ఉండాలనే దృష్టి వాళ్లల్లో మరీ ఎక్కువ. మధ్యతరగతి వాళ్లల్లో ప్రతి మగాడు భార్యని కొట్టని వాళ్ళు చాలా మంది ఉంటారు. పేదవాళ్లలో అయితే అసలు దెబ్బలు తినని ఆడవాళ్లే ఉండరు. ఒకసారో 2 సార్లో కాదు, ముసలితనం వచ్చినా దెబ్బలు తింటూనే ఉంటారు. మధ్యతరగతి వాళ్లల్లో కొన్ని తర్కాలు, సాహిత్యాలు, ఆదర్శాలు అయినా మగాళ్ల మీద పనిచేస్తాయి గాని పేదవాళ్లల్లో అది లేదు. కాకపోతే వాళ్లల్లో ఆడవాళ్లు కూడా పనులు చేసుకుంటారు కాబట్టి హఠాత్తుగా మొగుడు చచ్చిపోయినా వదిలేసినా, వీళ్లే వాళ్ళని వదిలేసినా
మధ్యతరగతి ఆడవాళ్లలాగా దిక్కు మొక్కు లేకుండా అయిపోనక్కర్లేదు. వాళ్ళ బతుకు వాళ్ళు బతకగలుగుతారు. అది తేడా. అది చూసే వాళ్ళెంతో స్వతంత్రంగా ఉన్నారనుకుంటారు. మగాడు లేకపోతే వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతకగలరు గాని మగాడితో కాపురం అంటూ చేస్తున్నప్పుడు మాత్రం వాళ్ళకేమీ స్వతంత్రంగా ఉండదు. పైగా మధ్యతరగతి ఆడవాళ్ల కన్నా ఎక్కువ బాధలు పడతారు మగాళ్ల పెత్తనం వల్ల. బయట ఎంత పని చేసినా మళ్ళీ ఇంట్లో పనంతా వాళ్లే. ఎప్పుడో చిన్నతనాల్లోనే పెళ్లిళ్ళైపోయి అప్పటి నుంచి మొగుళ్ళ వెంటపడి పీడిస్తూ ఉంటే చిన్నప్పటి నుంచి పిల్లల్ని కంటూ ఉంటారు. కనే పూట దాకా పనే, కన్నా మర్నాటి నుంచి మళ్ళీ పని. మగాడు ఒక్క పూటన్నా వండిపెట్టి సహాయం చేస్తాడా? పిల్లల పని చూస్తాడా? పైగా తిరిగొచ్చి పోట్లాటలు, తన్నులు. కూలి పని చేసుకునే ఆడవాళ్లు స్వతంత్రంగా ఉండేదెక్కడా? బుద్ధిలేని మాట. చెప్పుచ్చుకొట్టాలి ఆ మాట అన్నవాళ్ళని అన్నాడు సత్యం కోపంగా. అసలే పేదతనంతో బాధపడతారు, అందులో మళ్ళీ ఈ గొడవలొకటి అంది జానకి. దానికి దీనికి బోలెడు సంబంధం ఉంది అన్నాడు సత్యం. జానకి కొడుక్కి 6వ నెల నడుస్తుంది. 2 నెలల నుంచి జానకి మళ్ళీ ఫ్యాక్టరీకి వెళ్తుంది. ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయింది. టీచర్గా పనిచేయాలని చాలా రోజుల నుంచి కోరిక జానకి. ఇంటర్తో ఆపేసి టీచర్ ట్రైనింగ్కి వెళ్ళడమా, బిఏ అయ్యాక ట్రైనింగ్కి వెళ్ళడమా తేల్చుకోలేకపోతుంది. బిఏ పుస్తకాలు కొన్ని సంపాదించి అప్పుడప్పుడు తిరిగేస్తుంది. వాటిని చూస్తుంటే ఏమీ ఉత్సాహం పుట్టడం లేదు. అవి చదవాలంటే టైం కూడా ఉండడం లేదు. ఇంట్లో ఉన్నంతసేపు పిల్లాన్ని వదిలిపెట్టదు. పగలంతా ఎలాగ ఎత్తుకోవడానికి వీలుండదు. రాత్రైనా వాడితో ఉండకుండా పుస్తకాలు చదవాలంటే ఆ చదివేదేమీ మనసుకెక్కదు. వాడికి 3వ నెలప్పుడు వాడి పేరు గురించి ఒక వారం రోజులు అందరినీ సలహాలు అడిగింది. వాడి పేరు వాడే పెట్టుకుంటాళ్లే పెద్దయ్యాక అన్నాడు సత్యం. అందాక ఏమని పిలవాలి? అబ్బాయి అంటే సరిపోతుంది అన్నాడు. మీకు అబ్బాయి పుడితే అలా పిలుచుకుందో గానిలే అని ఆ సలహా ఎగరగొట్టింది జానకి. శాంత అంది, జానకి నా అభిప్రాయం చెప్పనా? పుల్లయ్యో ఎల్లయ్యో అని మహాపాత తెలుగు సామెత పేర్లు పెడితే ఈ రోజుల్లో విప్లవం చేసినట్లే. ఇప్పుడందరూ చాలా కృత్రిమంగా ఉండే పేర్లే పెట్టుకుంటున్నారు. ఎవ్వరికీ లేని పేర్లు ఉండాలంట వాళ్ళ పిల్లలకి. అందరూ అసూయ పడిపోయే పేర్లు ఉండాలట. సిగ్గు లేకుండా చెప్పేస్తూ ఉంటారు కూడా. ఎవరికి లేని పేరు కావాలో మా బాబుకి అని మా లాయర్లో ఒక ఆవిడ అందరినీ అడుగుతుంది 2 ఏళ్ల నుంచి. మా హేమ కూడా అంతేగా. పిల్లలకి ఇంకా పేరు పెట్టలేదు, నాకు నచ్చే పేరు దొరకడం లేదే అంటూ ఉంటుంది. ఎవరెవరికో ఉత్తరాలు రాస్తూ ఉంటుంది. నవలలన్నీ తిరిగేస్తూ ఉంటుంది. అప్పటికి 1,00,000 పేర్లైనా ఆలోచించుంటుంది. ఎంత అసహ్యం వేస్తుందో వాళ్ళ మాటలు వింటుంటే. నువ్వు కూడా అలా చేయకు బాబు. ఎవరికి లేనిదేదో మనకి ఉండాలనే ఆలోచన ఏమిటి అసలు? చక్కగా సహజంగా ఉండే పేరేదో పెట్టేయి. పేరేదైతే ఏమిటి? పిల్లాడు చంద్రవంకలా ఉంటే. చంద్రవంక అని పెట్టవే అని అరిచాడు సత్యం. ముద్దుల మూటాన్ని పెట్టండి అంటాడు ప్రభాకర్ ఎప్పుడొచ్చినా. గిరి అయితే ఎప్పటినుంచో పట్టుకున్నాడు. కార్ల్ మార్క్స్ అని పెట్టక్క అని నిజంగానే చంపుతున్నాడు. మీ నాన్న పేరు పెట్టవే, అంతకన్నా ఏం పెడతావు? కావాలంటే చివర్లో కుమార్ అని పెట్టుకో అంటుంది సుందరమ్మ. సత్యం ఇంతెత్తున లేచి తాతల పేర్లు పెట్టడాలు లేవు, మేము ఒప్పుకోం అని పెద్ద అభ్యంతరం లేవదీస్తాడు. పెద్దవాళ్ల పేర్లు పెడితే వాళ్ళని మర్చిపోకుండా ఉండొచ్చుగా అని సుందరమ్మ రీజన్ మాట్లాడుతుంది. ఎందుకు మర్చిపోకుండా ఉండాలి పెద్దవాళ్ళని? వాళ్ళేమైనా మంచి పనులు చేసి తమని లోకం మర్చిపోకుండా చేసుకోవాలి గాని వాళ్ళ పేర్లు పిల్లల మీద పడేసి పిల్లల ద్వారా, మనవల ద్వారా, మునిమనవల ద్వారా లోకంలో పీఠం వేసి కూర్చోవాలంటే ఆ మాటలు సాగనివ్వం. అదంతా ఫ్యూడల్ అని పోట్లాడతాడు సత్యం. పిల్లలకి మన తెలుగు పేర్లే పెట్టుకోవాలా అని సందేహిస్తూ అడిగింది జానకి ఒకసారి. అలా అని రూలేం లేదు, ప్రపంచంలో ఏ భాష పేరైనా పెట్టుకోవచ్చు మనకు నచ్చితే అంది శాంత. అయితే బ్రూనో అని పెట్టాలని ఉంది నాకు అంది జానకి. ఎప్పటినుంచో మనసులో ఉన్న మాట బయట పెట్టినట్టు. 5-6 నెలల కింద జానకి బ్రూనో గురించి, గెలీలియో గురించి, ఇంకా చాలా మంది గురించి ఒక పుస్తకం చదివింది. వాళ్ళందరిలోకి బ్రూనో గురించి బాగా హత్తుకుపోయింది జానకి మనసులో. ఆయన దేవుడికి వ్యతిరేకంగా సైన్స్ విషయాలు చెప్పాడని, నిషిద్ధ గ్రంథాలు చదివాడని మతాధికారులు ఆయనకి మరణశిక్ష వేసి సజీవంగా తగలబెట్టి చంపేశారు. చంపేటప్పుడు ఆయనకి నోట్లో నుంచి శబ్దం రాకుండా నోట్లో ఏదో వస్తువు అడ్డం పెట్టి ఘోరమైన చిత్రహింసతో తగలబెట్టారట. అప్పటి చిత్రహింసల పద్ధతి అది, అంత క్రూరంగా. ఆ విషయం చదివినప్పుడు జానకి ఏడుపొచ్చేసింది. తనకి మరణశిక్ష వేశారని తీర్పు విన్నప్పుడు బ్రూనో ఆ న్యాయాధికారులతో ఈ శిక్ష స్వీకరించడానికి నేను భయపడేదానికన్నా ఈ శిక్ష నాకు ఇవ్వడానికి మీరే ఎక్కువ భయపడుతున్నట్టుంది అన్నాడట.
తాము కనిపెట్టిన సైన్స్ విషయాల గురించి తన అభిప్రాయాలు మార్చుకుంటానని చెప్పి క్షమాపణ కోరితే ఆయనకు ఆ శిక్ష పడేది కాదు. కానీ ఆయన అలా చెయ్యలేదు. అంత చిత్రహింసతో ఎదురు చూసే మరణ శిక్షకే తల వంచాడు. ఎంతెంత త్యాగాలు చేసినా గొప్పవాళ్ళెందరో ఉన్నారు లోకంలో అనుకుంది అప్పుడు జానకి. అప్పటి నుంచి ఆ పేరు మీదే ప్రేమ. తనకి పిల్లాడు పుట్టినప్పటి నుంచి జానకి బ్రూనో పేరు మనసులో ఉంది. కానీ అంతంత గొప్పవాళ్ళ పేర్లు ఎవళ్ళు పడితే వాళ్ళు పెట్టుకుంటే బాగుండేదేమోనని మొదట్లో కొంచెం సిగ్గుపడింది. అయినా ఆ పేరు మీదే ఇష్టం ఉండడం వల్ల ఎలాగో ధైర్యం చేసి అనేసింది. ఆ పేరు వినగానే శాంత, సత్యం చాలా సంతోషించారు. ఎంత చక్కగా ఆలోచించావు జానకి అంది శాంత. అవును, చెప్పడానికి మనకి తోచలేదు గాని లోకం కోసం త్యాగాలు చేసిన వాళ్ళ పేర్లే పెట్టుకోవాలి. అలాంటి గొప్ప వాళ్ళని తరతరాలకి గుర్తు చేసుకోవాలి. ఆ పేర్లు ఒక తరం నుంచి ఒక తరానికి అందించి వాటిని నిలిపి ఉంచాలి అన్నాడు సత్యం. అయితే బ్రూనో మనింట్లోనే ఉన్నాడర్రా అంది శాంత. బ్రూనో బ్రూనో అనే పిలుపులతో ఇల్లంతా మారుమోగింది. ఇరుగు పొరుగు వాళ్ల చెవుల్లో కూడా బ్రూనో చొరబడ్డాడు. బ్రూనో ఎవరో సుందరమ్మకి వివరంగా చెప్పారు. 400 సంవత్సరాల క్రిందటి వాడాయన. ఇటలీ దేశం వాడు. గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞుడు. మతాధికారులు ఆయనకి ఘోరమైన మరణశిక్ష వేసి చంపేశారు అని చెప్పారు. ఆ కథంతా వింటే సుందరమ్మకి చాలా జాలేసింది గాని ఆ పేరు పిల్లాడికి పెట్టడం నచ్చలేదు. ఆ పేరు జానకే పెట్టుకుంది కాబట్టి పోనీలే, దానికి నచ్చిన పేరది పెట్టుకుంది అని సరిపెట్టుకుంది. నేను మాత్రం నాకు ఇష్టమైన పేరుతో పిలుచుకుంటాను వాణ్ణి అంది. పిలుచుకో, నీ ఇష్టం అంది జానకి. కృష్ణ కృష్ణ అని పిలవడం మొదలెట్టింది ఆ పూట నుంచి. గీతాయజ్ఞం ముగిసిన 2 రోజుల్లోనే పుట్టాడట వాడు. కృష్ణుడే పుట్టాడని ఆనందం అమ్మమ్మకి. కానీ పాపం అమ్మమ్మ ఆనందాన్నంతా విషాదం చేస్తూ బ్రూనో నెమ్మదిగా కృష్ణుణ్ణి తరిమేశాడు. బ్రూనో అని పిలిస్తేనే పిల్లాడు తల తిప్పి చూస్తాడు, నవ్వుతాడు. కృష్ణ అంటే వాడెవడో నేను ఎరగనట్టు, తనని కాదన్నట్టు ఊరుకుంటాడు. ఆ పేరుతో వాణ్ణి అమ్మమ్మ ఒక్కతే పిలుస్తుంది. వీడు దొంగ వెధవేనే, మీ సంజలోనే కలిశాడు వీడును. ఇలాంటి వెధవకి కృష్ణుడి పేరు కూడా ఎందుకులే అని అమ్మమ్మ ఉక్రోషపడి మూలుక్కుంటూ ఉంటుంది అప్పుడప్పుడు. 6వ నెల వచ్చేటప్పటికి బ్రూనో తల మీద పల్చపల్చగా రాగి చుట్టూ తయారై బోడుగుండ కొంచెం తగ్గింది. కళ్ళు నీలాల్లాగా మెరిసిపోతూ ఆరోగ్యంతో ముత్తులు మూటగట్టేలాగా తయారయ్యాడు. పిల్లాడి ఫోటో పంపమని విశాలాక్షి తెగ రాస్తుందని జానకి బ్రూనోని 2 ఫోటోలు తీయించింది. ఫోటోలు చక్కగానే వచ్చాయి, కానీ ఇలా వచ్చాయేమిటి అని జానకి ఒక్కటే గొడవడం మొదలెట్టింది. పసిపిల్లాడి లేత మొహంలో కళ, శరీరంలో మెరుపు ఫోటోల్లో రావు కదా. పూరేకుల్లాంటి పెదాలు, కాంతులీలే కళ్ళు, కొమ్మ మీద ఊగే పువ్వులా ఉంటుంది వాడి చిన్న మొహం. ఆ అందమంతా ఫోటోలో రాలేదని జానకి బాధ. కొందరు ఎంత అందంగా ఉన్నా ఫోటోల్లో బాగా రారు అని శాంత అంటే ఆ మాటలతో జానకి కొంచెం సంతృప్తి పడింది. కొందరు ఫోటోల్లోనూ బాగుంటారు, బయట బాగుంటారు. ఉదాహరణకి నన్ను తీసుకో అన్నాడు సత్యం. బట్టతల లేకపోతే మరీ గొప్పలు చెప్పుకుంటావు అని నవ్వింది జానకి. తెలివైన వాళ్ళకే బట్టతల వస్తుంది అన్నాడు సత్యం. తెలివైన వాళ్ళకు కూడా బట్టతల వస్తుందేమో గాని బట్టతల వాళ్ళంతా తెలివైన వాళ్ళు కాదులే అంది శాంత. నేనే కోవలో వస్తానని నీ ఉద్దేశం? అది నువ్వే తేల్చుకో. బ్రూనోకి బట్టతలేగా, నన్ను వెక్కిరిస్తారేం? బ్రూనో పోలికలే వచ్చాయి నాకు, నేనేం చేయను అని తప్పంతా బ్రూనో మీదకి తోసేస్తూ ఉంటాడు సత్యం. తల బాగా నిలబెడుతున్నాడు బ్రూనో. చేతి మీద ఎత్తుకుంటే చక్కగా కూర్చుంటున్నాడు. సత్యం వాణ్ణి చేతి మీద ఎత్తుకుని ఉప్పు కొంటారా అమ్మా, ఉప్పు, తెల్లటి ఉప్పు అని ఒక్కొక్కడి దగ్గరికి తిరుగుతాడు. రేటెంతా? రూపాయి. అమ్మో, అంత ఖరీదా? మాకక్కర్లేదులే అంటారు జానకి, సుందరమ్మ. ఎంత తెల్లటి ఉప్పో చూడండమ్మా, షేరు పావలా చేసుకో. ఏం బేరమమ్మా? బోణి బేరం. ఇలాగైతే కొన్నట్టే మీరు అని సత్యం కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శాంత దగ్గరికి. ఉప్పు కొంటారా అమ్మా? తెల్లగా ఉందా? మీరే చూసుకోండమ్మా. శాంత బ్రూనో చొక్కా తీసి వీపు చూసి, అమ్మో ఎంత తెలుపో అని వీపు మీద పొట్ట మీద ముద్దులు పెట్టుకుని, సరే అంతా ఇచ్చేయి అని పూట పూట ఉప్పు మూటలు కొంటూనే ఉంటుంది. ఉప్పు అమ్మకం అయ్యాక పంది పిల్లను కొంటారా అమ్మా అని కొత్త అమ్మకం. చి, పంది పిల్లలు ఎవరికి కావాలి? మేకపిల్ల అయితే కొంటాం అంటుంది జానకి. ఏది తెచ్చినా మీరు ఎలాగే వంకలు పెడతారమ్మా, గీచి గీచి బేరాలాడతారు. ఆ పై గదిలో ఆమె ఏది తీసుకెళ్ళినా వద్దనకుండా కొంటుంది అని విసుక్కుని సరుకుని పైకి తీసుకుపోతాడు. ఆ గదిలో ఆమె రోజు పంది పిల్లల్ని, పిల్లి పిల్లల్ని, కుక్క పిల్లల్ని కొంటూనే ఉంటుంది. ఒక్కోసారి డబ్బులు లేవంటుంది. పర్వాలేదు రండి, మీ దగ్గర డబ్బెక్కడికి పోతుంది అంటాడు సరుకు మనిషి.
ఒకసారి అయితే పోని డబ్బులు లేకపోతే ఒక ముద్దిచ్చేయండి అంటాడు. నిన్న ఇచ్చిన ముద్దుకి ఇది కూడా చూసుకో అంటుంది ఆమె. గిట్టదమ్మా అంటాడు అతను సణుగుతూ. అంటే నిన్నటి ముద్దుకి అంత విలువ లేదంటావా అబ్బి అని నవ్వుతుంది ఆమె. ఎంత మాట, పోనీ రేపటి ముద్దిచ్చేయండి, రేపు సంపెంగ పూలు తెచ్చి పెడతాను, తేనె పట్టు పనస పండు కూడా తెచ్చి పెడతాను. రేపు నా దగ్గర డబ్బులుంటాయిలే, డబ్బులే ఇస్తాను, ముద్దు ఇవ్వను. సరేనమ్మా, మీకెట్టా ఇష్టమైతే అట్టా ఇవ్వండి అమ్మా, మీ దయ. బ్రూనో మూలంగా రోజు వారి మధ్య బోలెడు లావాదేవీలు నడుస్తూ ఉంటాయి. బ్రూనోకి చీమిడి తీసేసుకోవడం ఇష్టం ఉండదు. చీమిడి పోతే సంతాస్తి పోయినట్టు కెవ్వుమంటాడు. సత్యం ఒక ఉపాయం చెప్పాడందరికీ. వాడి మీద మెరుపు దాడి చేసి తీసేయాలి చీమిడి. ఏం చేశామో వాడికి అసలు తెలియకుండా హఠాత్తుగా మీదబడి తీసేయాలి అని చెప్పాడు. ఆ దాడులేవే నువ్వే చేయి బాబు అంటారు మిగతా వాళ్ళు. ఎంత మెరుపు దాడి చేసినా బ్రూనో కనిపెట్టేసి 1 గంట దాకా చీముడి కోసం ఏడుస్తాడు. వాడి ఏడుపు మానిపించడానికి సత్యం వాడిని చేతి మీదకెక్కించుకుని ఇంట్లో వాళ్ళందరినీ చూపిస్తూ ఉపన్యాసాలిస్తూ తిరుగుతాడు. కామ్రేడ్ బ్రూనో, ఈవిడెవరో తెలుసా? కామ్రేడ్ జానకి. నిన్న మొన్నటి వరకు ఫ్యూడల్ పెత్తందారుడి అఘాయిత్యానికి గురై వాడితో పోరాటం చేసి పాక్షిక విముక్తి సాధించింది. ఈవిడ చూడు, కామ్రేడ్ సుందరమ్మ. చాలా కాలం అభివృద్ధి నిరోధకులు శిబిరంలో ఉండేది. ఇప్పుడు తటస్థ వైఖరి అవలంబిస్తుంది. ఇలాంటి వాళ్ళని గట్టిగా నమ్మకూడదు, ఒక కంట కనిపెట్టుండాలి. ఈవిని చూసావా? కామ్రేడ్ శాంత. బూర్జువా వర్గానికి సేవ చేసే కుటుంబంలో పుట్టిన, తండ్రి గారికి ఎదురు తిరిగి తరత్వరగా కమ్యూనిస్టు చైతన్యం అలవర్చుకుంది. అందుకు ఈవిడ్ని మనం అభినందించాలి. ఇదిగో ఈవిడ కామ్రేడ్ నరసమ్మ. మన విప్లవం మొట్టమొదట ఈవిడ మేలు కోసమే. విప్లవం రాగానే కాల్చి పారేయవలసిన వాళ్ళ లిస్టులో ఈవిడ భర్త మొట్టమొదటివాడు. కామ్రేడ్ బ్రూనో, గుర్తుపెట్టుకో ఈ సంగతి. కాల్చేయవలసిన వాళ్లలో వెంకట్రావు మొట్టమొదటివాడంటావుగా అంటుంది శాంత అక్కడుంటే. అవును, ఇద్దరూ మొట్టమొదటి వాళ్లే అని ఆ సందేహం నివృత్తి చేస్తాడు సత్యం. ఆ ఉపన్యాసంలో పడి బ్రూనో ఏడుపు కట్టి పెడతాడు. అస్తమానం వాడికి ఎత్తు నేర్పుతున్నావు, మీరు లేనప్పుడు నన్ను చంపుతున్నాడు అని అమ్మమ్మ గోల పెడుతుంది. ఏం అమ్మమ్మని చంపుతున్నావా? అస్తమానం అమ్మమ్మ ఎలా ఎత్తుకోగలదు? ఆ మాత్రం ఆలోచన లేదా? అందరం ఉన్నప్పుడు ఎత్తుకుంటాం, లేకపోతే పడుకోబెడతాం. ఆ రూల్కి కట్టుబడాలి నువ్వు. కామ్రేడ్ బ్రూనో, తెలిసిందా అని కాసేపు కోపంగా, కాసేపు ముద్దుగా బ్రూనోని కేకలేస్తాడు సత్యం. అంతలో జానకి వస్తే బ్రూనో నిద్రపోకుండా అమ్మమ్మని చంపుతున్నాడని వాడి మీద ఫిర్యాదులు గుప్పించేస్తాడు. అన్నీ విని జానకి, నీదే తప్పు, చిన్నప్పుడు వాడు ఎంతో చక్కగా నిద్రపోయేవాడు అని సత్యాన్నే కోపడుతుంది. బ్రూనోకి పాకడాలు వచ్చినప్పటి నుంచి ఇల్లంతా గొడవ గొడవగా తయారైంది. వీణ్ణి తీయండర్రా, నన్ను పని చేసుకునివ్వడం లేదు అని ఎవరో ఒకరు ఇంకెవరో ఒకరిని కేకలేస్తూనే ఉంటారు. కాలొచ్చిందమ్మా వెదవకి, ఏ వస్తువు ఉండడం లేదు నేల మీద, ఇంకెక్కడ పెట్టుకోవాలో అని అమ్మమ్మ గోల పెడుతూ ఉంటుంది. సత్యం రాసుకుంటూనో చదువుకుంటూనో ఉంటే బ్రూనో నెమ్మదిగా పాకుతూ వచ్చి సత్యం వీపు పట్టుకుని లేచి నించుంటాడు. అమ్మో, వీడి కాళ్ళ మీద వీడో నిలబడ్డాడర్రా, రండి రండి చూదురు గాని అని సత్యం సంతోషంతో కేకలు పెడతాడు. వాడిని చూస్తుంటే సత్యానికి పనులన్నీ మానేసి ఎంతసేపు వాడితో ఆడాలి అనిపిస్తుంది. శాంత, ఋషులు మునులు తపస్సు చేసుకుంటుంటే వాటిని భగ్నం చేయడానికి అప్సరసల్ని పంపుతారు గాని ఒక చంటి పిల్లాన్ని పంపిస్తే పని తేలిగ్గా అయిపోదు. పిల్లాడు పాక్కుంటూ వెళ్లి ఋషి వీపు పట్టుకుని నిలబడితే ఇంక తపస్సు చేస్తాడా అంటాడు. ఋషులు పిల్లలతో ఆడే రకం అనుకుంటున్నావేమిటి నీలాగా? పిల్లల్ని జల్లల్ని వదిలిపెట్టి కదా వాళ్ళు తపస్సులకు పోయేది అంటుంది శాంత. బ్రూనోని పక్కలో పడుకోబెట్టుకుని ఎప్పుడూ కథలు చెబుతూ ఉంటాడు సత్యం. అనగనగా ఒక పంది, దాని పేరు వెంకట్రావు అని ఒక రోజున ఒక కథ మొదలుపెట్టి పెట్టగానే జానకి కోపంగా, పందుల కథలు గాడిదల కథలు చెప్పనక్కర్లేదు వాడికి అని కేకలేసింది. సరే అయితే ఒక మంచమ్మాయి కథ చెప్తాలే బ్రూనో. శాంత అనే అమ్మాయి ఒకసారి ఏం చేసిందంటే, గాజులు పొట్లాల్లాగా చేతుల నిండా గాజులేసుకుని, నీ సంగతి తెలిసిందేలే, మొన్న అత్తయ్య గారి పేట్లో నీ చిన్నప్పటి ఫోటోలు చూసాలే, ఉంగరాలు పెట్టుకోలేదు నువ్వు అని కథ మధ్యలో అడ్డం వస్తుంది శాంత. కథ ఎవరి మీద మొదలుపెట్టినా సగంలోనే ఆగుతూ ఉంటుంది. వాడి కథే వాడికి చెప్పు, బ్రూనో కథ చెప్పు అంటుంది జానకి. సరే అయితే నీ కథే చెబుతారా అని సత్యం బ్రూనో పక్కలో పడుకుని కథ మొదలు పెడతాడు. అనగనగా ఇటలీ అనే ఊళ్ళో ఒక చిన్న అబ్బాయి ఉన్నాడట. ఆ అబ్బాయి పేరు బ్రూనో అంట. ఆ అబ్బాయి 1548లో పుట్టాడంట. వాళ్ళ నాన్నేమో సైనికుడిగా పెద్ద పెద్ద మీసాల రాజు దగ్గర పనిచేసేవాడంట. మరి అమ్మ సంగతి పుస్తకాల్లో చెప్పరు కదా.
లోకంలో అమ్మలు కూడా ఉంటారని ఎవ్వరికీ ఇంకా తెలియదు కదా. అందుకని వాళ్ళ బ్రూనో అమ్మ గురించి రాయలేదు. నువ్వు పెద్ద అయ్యాక ఒక పుస్తకం రాస్తావనుకో, అప్పుడు నాన్నల పేర్లు మానిపారాయి. తెగులు కుదురుతుంది నాన్నలకి. అప్పుడు నాన్నలందరూ నీ దగ్గరికి వచ్చి నీ పుస్తకంలో మా పేర్లు కూడా రాయవా బ్రూనో అని అడుగుతారు. అప్పుడు వాళ్ళని మనం కోపంగా చూసి గుంజీలు తీయండి అంటాం. నువ్వు పుస్తకం రాయాలంటే చక్కగా చదువుకోవాలి కదా. అసలు బ్రూనో కూడా బళ్ళోకి వెళ్ళడం మొదలెట్టాడు. లెక్కలు, తర్కాలు, ఇంకేవేమో అన్నీ చదువుకున్నాడు. ప్రతిసారి ఆ బ్రూనో బడిగట్టం వచ్చేటప్పటికి ఈ బ్రూనో నిద్రకి పడతాడు. వీడికి చదువు రాదనుకుంటాను, బ్రూనో పేరు కూడా పెట్టాను, ఆయనకి అపకీర్తి అని జానకి విచారిస్తూ ఉంటుంది. జానకి విముక్తి 42వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.